దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం దసరా శరన్నవరాత్రులు రెండవ రోజు విజయవాడ కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గమ్మను గాయత్రీదేవిగా దర్శించుకోవడానికి నేనైతే క్యూ లైన్లోకి వచ్చేసాను. రెండో రోజు నా దర్శనం ఎలా జరిగింది, ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు ఎలా జరుగుతున్నాయి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని లైక్ చేసి తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను లక్ష్మణ్ రామ్శెట్టి. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టైము రాత్రి 9 అయింది. నేను క్యూ లైన్ లో ఘాట్ రోడ్ దగ్గర ఉన్న ఇంద్రకీలాద్రి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాను. మొదటి రోజుతో పోలిస్తే ఈ రోజు భక్తుల రద్దీ కొంచెం తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న నాకు ఇదే ప్లేస్ కి రావడానికి గంట పైనే టైం పట్టింది. ఇవాళ కేవలం 10 నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకున్నాను. ఘాట్ రోడ్ పై నుండి కృష్ణానది వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను క్యూ లైన్ లో నుండి ఘాట్ రోడ్ పైకి అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి క్యూ లైన్ లో కొంచెం భక్తుల రద్దీ అయితే బాగా ఎక్కువగా కనిపిస్తుంది. మొదటి రోజు నాకు దర్శనానికి 2 గంటలు సమయం పట్టింది. మరి ఈ రోజు ఎంత టైం పడుతుందో చూడాలి. ఈ రోజు కనకదుర్గమ్మ శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల వేద స్వరూపం శ్రీ గాయత్రీదేవి. అన్ని మంత్రాలకు మూలాశక్తి ఈ అమ్మవారు. ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలు కలిగిన 5 ముఖాలతో శంఖం, చక్రం, గద, అంకుశం చేత ధరించి భక్తులకు దర్శనమిస్తారు శ్రీ గాయత్రి అమ్మవారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయి. గాయత్రి మంత్రంతో చతుర్వేద పారాయణం చేసినంత ఫలితం దక్కుతుంది. అమ్మవారి దర్శనం పూర్తయింది. ఇక అయ్యవారి దర్శనానికి ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మల్లేశ్వర స్వామి ఆలయం శివాలయానికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను మల్లేశ్వర స్వామి ఆలయం దగ్గర చేరుకున్నాను. ఇప్పుడు మనం చూస్తున్న మల్లేశ్వర స్వామి ఆలయం ఈ మధ్య కాలంలోనే పునర్నిర్మాణం చేశారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి మాసంలో కొత్త ధ్వజస్తంభం నిలబెట్టి పునఃప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మల్లేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాను.
మల్లేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడు కొండ కిందకి వెళ్ళిపోదాం. ఈసారి దసరా నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రి పైన లేజర్ షో ఏర్పాటు చేశారు. అమ్మవారి చరిత్రను తెలియజేసేలా ఈ లేజర్ షో ఇంద్రకీలాద్రి కొండపై ప్రదర్శిస్తున్నారు. ఈసారి దసరా నవరాత్రుల్లో ఈ లేజర్ షో అనేది ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలా ఆ శక్తి స్వరూపిణి కీలాద్రికి విచ్చేసింది. కానీ అంతటితో ఆ తల్లి అనుకున్న కార్యం పూర్తి కాలేదు. రాక్షసరాజునైన నన్ను ఈ మహిషి అందం పరవశింపజేస్తుంది. అది లేకుండా నేను జీవించలేను. ఈ మహిషిని ఎలాగైనా పొంది తీరాలి. బ్రహ్మ జజ్ఞానం ప్రథమం పురస్తాత్ వేసి మాతా సురుచో రంభుని కుమార మహిషాసుర, నీ భక్తికి మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. బ్రహ్మదేవ, నీ దర్శన భాగ్యంతో కృతార్థుడనయ్యాను. నా తపస్సు నేటికి సార్థకమైంది. నాకు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించు తండ్రి. భక్తాగ్రేసర, ప్రకృతి విరుద్ధమైన ఈ వరాన్ని ప్రసాదించడం సాధ్యం కాదు. నేను ప్రసాదించగలిగిన మరేదైనా వరం కోరు. అటులైన ఈ విశ్వంలో నన్ను ఏ మానవుడు సంహరింపలేని వరాన్ని నాకు ప్రసాదించు. తథాస్తు. దేవతలంతా ఎంతో కాలంగా స్వర్గలోకంలో సకల సుఖాలను అనుభవిస్తున్నారు. వాళ్ళపై యుద్ధాన్ని ప్రకటించి వాళ్ళను సర్వనాశనం చేస్తారు. శ్రీ మహారాజు దేవతల పక్షం వహించిన వారు ఎంతటి వారైనా వారికి మరణం తథ్యం. అది నీకు తప్పదు. కనకదుర్గా నగర్ ప్రసాదాల కౌంటర్ల ఎదురుగా కళామండపం ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిరోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కుమార్తెగా అవతరించాలి అన్నాడు. తథాస్తు 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 అన్నది అమ్మవారు. పరమానంద భరితుడైపోయాడు. అమ్మా జగత్ ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. దసరా ఉత్సవాలు మొదటి రోజు నేను పెట్టిన వీడియో మీరు ఇంకా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.